ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ ఒక విధంగా చెప్పాలంటే నేను ఎప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాను, కానీ పోలీసు వ్యవస్థ టోటల్గా భ్రష్టు పట్టే పరిస్థితికి వచ్చాను. బై ఫోర్స్ పోలీసు వ్యవస్థని డీఫంక్ చేసే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఇంకొక మాటలో చెప్పాలంటే నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు పోలీసు వ్యవస్థ చాలా పర్ఫెక్ట్గా ఉండి 2014లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితికి వచ్చాం. 1 by 1 కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఈరోజు ఓవరాల్గా మనం 16% ఓవరాల్ క్రైమ్ కంట్రోల్ చేయగలిగాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ కూడా 25లో ఏపీ నెంబర్ 2 పొజిషన్ కింద క్రిమినల్ జస్టిస్ డెలివరీ కింద చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇందులో దిశ ఈ స్లైడ్స్ అని మీరు చూసింది ఇప్పుడే మినిస్టర్ గారు చాలా వరకు కవర్ చేశారు. బాడీలీ లా అండ్ ఆర్డర్ క్రైమ్ 42% తగ్గింది. బాడీలీ నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ 8% తగ్గింది. సీరియస్ ప్రాపర్టీ క్రైమ్ మాత్రం పెరిగింది. దీనికి కూడా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్ గ్రేవ్ ప్రాపర్టీ క్రైమ్స్ 15% పెరిగాయి. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 4.8% తగ్గింది. క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీ 15% తగ్గింది. ఎన్డీపీఎస్ 21% పెరిగింది, యాక్ట్ చేస్తూ ఉన్నాం. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ 7% పెరిగింది. రోడ్ యాక్సిడెంట్ 3.5. సైబర్ క్రైమ్ ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం, 31% పెరిగింది అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష నెక్స్ట్ బాడీలీ అఫెన్సెస్ అండ్ ఇంపాక్ట్ ఆన్ లా అండ్ ఆర్డర్ చాలా రైటింగ్ 42% తగ్గింది. కిడ్నాపింగ్ 16% తగ్గింది. అటెంప్ట్ మర్డర్ 15% తగ్గింది. మర్డర్స్ 8%, అర్ట్ కేసెస్ 7%. ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం. కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ముందే చెప్పాను, నేను రాజకీయాలు చూశాను. నేరస్తులకి అండగా ఉండే రాజకీయాలు నేను చూడలేదు. ఒక ఊర్లో ఒక రౌడీ ఉన్నాడంటే ఆ రౌడీని ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాడంటే ఎమ్మెల్యే నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచే పరిస్థితి లేదు. అందుకే పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా ఓపెన్గా షెల్టర్ ఎప్పుడు ఇవ్వలేదు. అలాంటిది ఈరోజు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళే రాజకీయాలకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా డేంజర్. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.